మరోసారి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన ప్రభు, సర్వాధికారి, మీకు స్తోత్రములు అయ్యా. దుష్టకాలం నుండి మమ్మల్ని విడిపించడానికి మీరు అప్పగించుకున్నారు. స్తోత్రం. సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండడానికి అప్పగించుకున్నారు. స్తోత్రం అయ్యా. మీ సొత్తుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. స్తోత్రం. సర్వాధికారి ప్రభువా, అడుగు వాటి కంటే ఊహించి వాటిని అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. స్తోత్రం. మీ శిలువ బలియాగానికే ఉన్నాను. మా మధ్యలో మీ రొట్టె రసము శరీరాన్ని రక్తాన్ని సాదృశ్యంగా ఉన్నటువంటి పాత్ర ఉంది. యోగ్యంగా అందులో పాల్పంచుకోవడానికి ప్రభువా మాకు సహాయపడు. నీ మెల్లని స్వరాన్ని వినిపించు. మనతో మాట్లాడండి ప్రభువా. మా అక్కర తీర్చండి. మీ ఆధిపత్యం అధికారం కోరుకుంటూ మా అవసరం తీర్చండి. మీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్య సంగతి తెలుసుకుని మా కళ్ళు తెరచాయి. పాత్రను జ్ఞాపం చేసుకో. యేసు ప్రభు నామమున స్తుతించి అడుగుతున్నాం తండ్రి. మొదటి కొరింథీ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుండి మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభుని యేసు దాన్ని అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన. మీరు దీనిలో త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఇప్పుడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినను లేక ఆయన పాత్రను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరం గుచ్చి రక్తం గుచ్చి అపరాధిగును. ప్రభు శరీరమును వేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటిగా తిని త్రాగుచున్నాడు. అయితే మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. చాలు. ప్రభు మన అక్కర తీర్చును గాక. ఇక్కడ ప్రతి ఆదివారం కూడా మనము ఈ భాగాన్ని చదువుతున్నాం. ప్రతి శుక్రవారం కదా, ఒకసారి ఇండియాకి పోయించినట్లుంది నాకు. కాబట్టి ఎవ్రీ ఫ్రైడే మనకి ఇక్కడ బల్ల ఏర్పాటు చేయబడింది. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వలన అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో త్రాగలం. కనుక ఇక్కడ మొట్టమొదట ప్రభువును మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, ఆయన ప్రేమను జ్ఞాపం చేసుకున్నప్పుడు, ఆయన తన బిడ్డల విషయంలో ఎంత మక్కువ కలిగిన వాడో. యెషయా గ్రంథము 60వ అధ్యాయం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం. ఆయన మహిమ నీ మీద కనబడుతున్నది. జనములు నీ వెలుగుకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతిని వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకుని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు.
నీ కుమార్తెలు కంకణెత్తబడి వచ్చుచున్నారు. చాలు చూసి ప్రతి చాలు చాలు చాలు. ఇక్కడ 6వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రజల గురించి లేదా సియోను గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి ఇక్కడ రాయబడినటువంటి సంగతి. ఈ మొదటి 4 వచనాల్లో మనం గమనిస్తే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. కాబట్టి దేవుని ప్రజల విషయంలో దేవునికి ఉన్నటువంటి మక్కువ చూడండి. కాబట్టి దేవుని ప్రజలు వారి జీవితంలో చీకటిని అనుభవిస్తూ వచ్చినారు, కష్టాన్ని అనుభవిస్తూ వచ్చినారు. కనుక ఇప్పుడు వాళ్ళ విషయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని? లెమ్ము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇంతవరకు బహుశా అనేక విధాల చీకటి ఇబ్బందుల పరిస్థితులు వచ్చినాయి. అయితే ప్రభు తన కృప ద్వారా లెమ్ము, నీకు మరలా వెలుగు వచ్చింది. 58వ అధ్యాయం 8వ వచనం. ఎప్పుడు వెలుగు వస్తుంది మనకు? 58:8. చాలు. 10వ వచనం. బ్రదర్స్, ఆశించిన దానిని ఆకలిగొన్న వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. చాలు. కనుక ఎప్పుడు చీకటిలో వెలుగు వస్తుంది? దేవుని ప్రజలు మరి ఇక్కడ మనం చూస్తున్నాం 8వ వచనంలో, యు కన్సర్న్ అదర్స్, ఇతరుల విషయంలో నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. వారి క్షేమమే నీ క్షేమంగా ఆలోచించాలి. అర్థమైందా? అది చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేవుని ప్రజలు లెమ్ము తేజరిల్లెమ్ము, నీకు వెలుగు వచ్చింది అని అంటే అర్థమైందంటే, దేవుడు మరలా నీ జీవితాన్ని పూర్తిగా రెస్టోరేషన్ అంటే సమకూరుస్తున్నాడు. వెలుగైన నీ జీవితాన్ని చీకటైన నీ జీవితాన్ని వెలుగుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు వెలిగించబడుతుందంటే ఇతరుల విషయంలో నువ్వు బాధ్యత కలిగి ఉన్నావు. కాబట్టి ఇప్పుడు ఆ బల్ల మనకి ఏం చూపిస్తూ ఉందంటే, కొంత తీసుకున్న తర్వాత ఇంకా కొన్ని ముక్కలు, కొంత రసం అట్లే మిగిలిపోయి ఉంటుంది. అరే ఏమైందంటే ఇది చెదిరిపోయినటువంటి వాళ్ళు, ఎక్కడెక్కడో చెదిరిపోయిన వాళ్ళ విషయమే. అంటే ఇతరుల విషయమై అరే ఇంకా మిగిలి ఉన్నాయి అంటే కొంతమంది ఇంకా దీంట్లో పాలు పొందవలసిన వారుగా ఉన్నారు. సో వాళ్ళ విషయమైన బాధ్యత మనకుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే, అయ్యా చీకటిలో వెలుగు రావాలంటే, అంధకారంలో వెలుగు రావాలంటే నీవు ఇతరుల విషయంలో బాధ్యత తీసుకో. తప్పిపోయిన వారు ఉంటారు, పడిపోయిన వారు ఉంటారు, తొలగిపోయిన వారు ఉంటారు. వాళ్ళ విషయమే బాధ్యత. ఒకవేళ మనం అనవచ్చు, ఆయన అన్నాడు, ఏమయ్యా మా తమ్ముడికి నేనేమన్నా కావలి వాడినా? ఎస్ ఇట్ ఈస్, నువ్వు కావలి వాడు. నీ తమ్ముడు ఎక్కడున్నాడు తెలియదు దేవునికి. తెలిసి కూడా అడిగినాడు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు? చూడండి, చంపేసినా తెలుసు కదా, అయినా కూడా ఎక్కడున్నా అంటే యు ఆర్ ద రెస్పాన్సిబుల్. నీ విషయమే నువ్వు బాధ్యత కలిగి ఉన్నావు కాదు, ఇతరుల విషయంలో కూడా నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. ఎందుకు? అది ఉండేది ఒకటే, ఒక రొట్టె. గుర్తుపెట్టుకో, ఒక రొట్టె ఏం చూపిస్తుంది? వీఆర్ ఆల్ వన్. మనం ఒక కుటుంబము. మనలో కులాలు మతాలు లేవు, మనం భ్రాంతితత్వాలు లేవు. ఆంధ్ర వాళ్ళు, తమిళనాడు అట్లా లేదు, కేరళ వాళ్ళు లేదు. వీఆర్ వన్ ఫ్యామిలీ, వీఆర్ హ్యావింగ్ వన్ గాడ్, వీఆర్ వన్. అందుకే రొట్టె ఒకటే ఉంది, 2 రొట్టెలు లేవు. ఉన్నాయా? ఒక రొట్టె ఉంది ఆడ. వీఆర్ ద పార్టేకర్స్ ఆఫ్ ద టేబుల్. మనం ఆ రొట్టెలో పాలు పంచుకున్నప్పుడు ఏం చూపిస్తుందంటే, అయ్యా మేమంతా ఒకటే, మేమందరం ఒక తండ్రి బిడ్డలమే, మేమంతా ఒక కుటుంబమే. కాబట్టి ఏం చేయాలా? ఇతరుల విషయంలో బాధ్యత నాకుంది. తప్పిపోయిన వారు, రాని వారి విషయంలో బాధ్యత మనకుంది.
ఎంతవరకు బాధ్యత తీసుకుంటున్నాం మనం? చూసారా, ఏదో పట్టినట్టు మనం పోతామంటే నీ యొక్క ఆ వెలుగు, నీ చీకటి వెలుగు కాలేదు. అంధకారం మధ్యాహ్నం వలె ఉండదు, గుర్తుపెట్టుకో. కాబట్టి చీకటి వెలుగు కావాలంటే, అంధకారం మధ్యాహ్నం వెలుగునే ఉండాలంటే తప్పకుండా ఇతరుల విషయంలో మనము చెప్పండి బాధ్యత తీసుకోవాలి, శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కడన్నా ఉండండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, బాధ్యత తీసుకోవాలి. అందుకే మనం ఒక శరీరం, సంఘము యేసుప్రభు యొక్క శరీరం, శిరస్సు యేసుప్రభే. ఇప్పుడు చూడండి, కాలికి ముళ్ళు తగ్గిన వెంటనే నోరు అబ్బా అంటది, చేయండి నేను వస్తున్న జాగ్రత్తగా ఉండు, నేను తీస్తానులే. తెలియకుండానే కళ్ళలో నీళ్ళు కారిపోతా ఉన్నాయి. అరే, కాలికి నొప్పి వస్తే కంటికి నొప్పి వచ్చింది, కాలికి నొప్పి వస్తే నోటికి నొప్పి వచ్చింది, కాలికి నొప్పి వస్తే చేతికి నొప్పి వచ్చిందంటే అదే శరీరం, అదే సంఘము. అర్థమైందా? ఆ ఉద్దేశంతోనే నువ్వు అందులో పార్టేకింగ్ అవుతున్నావు, ఆ ఉద్దేశంలోనే అందులో నువ్వు పాల్పంచుకుంటున్నావు. లేకుంటే వేస్ట్. అయ్యా, క్రీస్తు శరీరంలో నేను ఒక అవయవం కాబట్టి పాల్పంచుకోవాలి. ఒక అర్థంతో, అర్థమైంది? మనమంతా ఒక కుటుంబము, దేవుని సంఘము, యేసు శరీరము, అవయవాలు. ఇతరుల విషయమే బాధ్యత మనకుంది. తప్పకుండా దేవుడిని అడుగుతాడు. మనలో ప్రతి వాడిని లెక్క అడుగుతాడు దేవుడు. అయ్యా ఎక్కడ పెట్టి, అర్థమైంది? ఆదామా ఎక్కడున్నావంటే తెలియదు, దేవునికి తెలుసు. అయినా అడుగుతున్నాడు. అర్థం ఏంటి? మన స్థితిగతులన్నీ మనం సంపూర్ణ గుర్తించాలని. అందుకే హెచ్కేల్ అంటాడు, హెచ్కేలు, నేను ఇశ్రాయేలుకు కావలి వానిగా నేను నిన్ను నియమించిన. అర్థమైందా? నువ్వు తెల్లవారుజాము లేచి వాళ్ళందరి కొరకు బూరవుదంటే సువార్త చెప్పు, ప్రార్థన చేయి, నీ బాధ్యత. అర్థమైందా? నిన్ను బట్టి వాళ్ళందరూ నిత్యత్వంలోకి ప్రవేశించాల, నిన్ను బట్టి వాళ్ళందరూ కూడా నా శరీరంలో పాల్పంచుకోవాలి. అప్పుడు మాత్రమే, అంటే దీని యొక్క ఇంటర్నల్ మీనింగ్ చెప్తా ఉన్నా. బాహ్యంగా అది ఉపవాస ప్రార్థన గురించి చెప్పబడినప్పటికీ అంతరంగంలో ఉన్న ఆలోచన ఏంటంటే ఇతరుల విషయంలో నువ్వు బాధ్యత కలిగి ఉండు. అప్పుడు నీ యొక్క చీకటి వెలుగుగా ఉంటుంది, అంధకారము నీకు మధ్యాహ్నం వలె వెలుగుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సీయోను వాసులకు చెబుతూ వచ్చినాడు, ఇశ్రాయేలు ప్రజలకు చెబుతూ వచ్చినాడు, ఏమని? ఎప్పుడైతే నీవు నీ వెలుగు వచ్చి ఉంది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించు. చూడుము లోపల చీకటి, అటువంటి పరిస్థితుల్లో యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడతా ఉంది. ప్రేమిన ఇతరుల విషయంలో బాధ్యత మనం కలిగి ఉంటాం. ఉదాహరణ చూడండి, ఇప్పుడు సహోదరుడు నతానిల్ గారి కుమారుడు, ఆయనకి యాక్సిడెంట్. మన బాధ్యత వెళ్ళినాం, చూసినాం, ప్రార్థిస్తాం, అందరితో అయిపోలే. కొంత సమయం ఆయన కేటాయించి, కొంత క్రైమ్ చెల్లించి, నేనేం చేయమని అడగను. ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారో మీరే ఆలోచన చేసుకోండి. ఆ బిడ్డ కొరకు ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు? అక్రమం లేదు. ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు? అప్పుల్లో ఉన్నారు, ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు? చెదిరిపోయిన జీవితాలు ఉన్నాయి, ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు? నీకు బాధ్యత లేదా? ఊరికినే వచ్చి నేను తీసుకుంటున్నా అంటే ఎట్లా? మిగిలిన ముక్కల వరకు నువ్వు బాధ్యత ఉంది, ఇతరుల కొరకైనా బాధ్యత నీ మీద ఉంది. నిన్ను దేవుడు అడుగుతాడు, ఈ వారం వచ్చినావు, వచ్చే వారం ఎందుకు రాలే? అందరి బాధ్యత అది. ఎందుకు? అందరం కూడా అందులో మేము చెప్పండి పాలు పంచుకు పాలివారం, మేము పాలివారం అందులో. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలకు మరలా ఒక్కసారిగా వారి జీవితంలో వెలుగు వస్తూ ఉంది. ఎంత ఆదరణ వాళ్ళకు, వారి జీవితాలు ఎంతో నష్టపోయినటువంటి వాళ్ళు మళ్ళా ఆదరిస్తూ వచ్చినాడు.
రెండవది చూడండి 60వ అధ్యాయం 5వ వచనం. నీవు చూసి ఉమ్. ఆకాశించుము, ఉమ్. నీ గుండె కొట్టుకొనుచు ఉమ్. ఉప్పొంగును. ఉమ్. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. ఉమ్. జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. ఉమ్. ఒంటెల సమూహము ఉమ్. వింజాలు వెయ్యి పాల చేత ఉమ్. ఏ పాల లేత ఒంటెలను ఉమ్. ఈ దేశం మీద వ్యాపించును. ఉమ్. వారందరూ శాపం నుండి వచ్చెదరు. ఉమ్. బంగారమును ధూప ద్రవ్యమును తీసుకుని వచ్చెదరు. ఉమ్. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. చాలు. ఇక్కడ మనం గమనిస్తున్నాము 5వ వచనం నుండి 9వ వచనం వరకు ఏంటంటే రీకన్స్ట్రక్షన్ అంటే పునర్నిర్మాణం. తిరిగి పడిపోయినటువంటివి, కూలిపోయినటువంటివి మళ్ళా పునర్నిర్మాణం జరగాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఏదైతే పోగొట్టుకున్నామో అది మళ్ళా తిరిగి సమకూర్చుకోవాలి. ఇది మన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కూడా నష్టపోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. ఏదైతే పోగొట్టుకున్నామో అది మరలా సంపాదించుకోవాలా, మరలా నాకు దొరకాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ప్రభు కూడా అంతే. ఆయన భూలోకంలోకి వచ్చినప్పుడు ఎట్లంటే తప్పిపోయిన గొర్రె ఏం చేశాడంట, అది దొరికేంత వరకు మరలా వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూనే వచ్చిన అది దొరికేంత వరకు. అంటే ఒక్కటి కూడా పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అది 99 ఉన్నాయిలే, ఒకటి పోతే పోనులే అనుకోవచ్చు. నో, ఆ ఒక్క గొర్రె కూడా నాకు తప్పిపోయింది. ఆ అమ్మాయి తప్పిపోయింది, ఆ అబ్బాయి తప్పిపోయినాడు. అయినా తప్పిపోయినా వాళ్ళు మళ్ళా రావాలా. ఎందుకు? వాళ్ళు వచ్చేంత వరకు నాకు సంతోషము. ఆ మాట ఎంత బాగుంది. ఒక వ్యక్తి తిరిగి సమకూర్చబడినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం అంట. అర్థమైంది? భూలోకంలో నువ్వు తప్పిపోవడం ద్వారా నీకు సంతోషం లేదు, పరలోకంలో దేవునికి కూడా సంతోషం లేదు. కాబట్టి నువ్వు తిరిగి సమకూర్చబడిన తర్వాత నీకు సంతోషమే, పరలోకంలో దూతలతో సహా మన ఇప్పుడు లవ్ ఫీస్ట్ అట్లా జరుగుతుంది. పైన అంత సంతోషం జరుగుతుంది. చూసారా? కనుక తిరిగి కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే సముద్ర వ్యాపారం నీవు తిప్పబడును, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు తేబడును. అన్ని మరలా 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 దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉన్నాయి. మనం నెహెమ్యా గ్రంథంలో చూడొచ్చు. చదవండి, మొదటి అధ్యాయంలో నెహెమ్యా గ్రంథం చూడండి. రెండు మూడు వచనాలు చదవండి. నా సహోదరుల్లో హనానీయులు ఒకడును యూదులలో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రకారము పడదోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి ఉన్న దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేదని. చక్కని మాట అండి. విషయాలు విన్న తర్వాత ఏం చేశాడంట? అక్కడెక్కడో వాళ్ళు జైల్లో పడిపోతే, అక్కడెక్కడో మందిరం కూలిపోతే, ఉద్యోగంలో ఉన్న ఈ మనుషునికి ఎంత భారం వచ్చిందంటే కూర్చొని ముందు ఏడ్చినాడండి. ఆ తర్వాత ఉపవాసం ఉన్నాడండి. ఆ తర్వాత వారి పాపముల నిమిత్తమై ఈయన పశ్చాత్తాపడి అడుగుతున్నాడు, మేము మా తండ్రి ఇంటి వారు పాపము చేసిన. ఆ మాటను చూడండి. నేత్రం తెరిచి నీ సన్నిధిని దేవరాత్రము నీ దాసుని ఇజ్రాయేల్ పక్షంగా చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనిచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేస్తున్నాము. నేను నా తండ్రి ఇంటి వారును పాపం చేస్తున్నాము. కాబట్టి వాళ్ళు చేసిన దోషాన్ని ఈయన ఒప్పుకుంటా ఉన్నాడు. చూసారా? యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడిన మాట అది. ఇది యెషయా గ్రంథము 53. యెషయా గ్రంథము 50 11వ వచనం.
అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. అది సంగతి. ఏం చేస్తున్నాడు ఈ సేవకుడు? అది చూసా ప్రభా తిమోతిది ఏం లేదయా, నాదే తప్పు. డేవిడ్ది ఎలాంటి పొరపాటు లేదు, తప్పు నాదే. ఆ సహోదరుడిది ఏం తప్పు లేదు, నాదే. అది నీతిమంతులు చేసే పని. వాళ్ళ తప్పును మనం చూపించడం కాదు, వాళ్ళ తప్పును మన మీద వేసుకొని మనం ఒప్పుకోవాలి. నెహెమ్యా చేసింది అదే, యేసు ప్రభువు చేసింది అదే, మనం చేయవలసింది అదే. ఇతరుల తప్పును చూపించి వాళ్ళని విమర్శించి వారిని గాయపరిచి వాళ్ళని బాధపరచడం కాదు, ఆ యొక్క దోషమును మన మీద వేసుకోవాలి. అర్థమైంది? మన మీద వేసుకోవాలి, అప్పుడే సమకూర్పు జరుగుతుంది. నెహెమ్యా చేసింది అందుకే ఆయన్నే ప్రత్యేకంగా వాడుకుంటూ వచ్చినాడు యెరూషలేము పునర్నిర్మాణం. ఇతరుల దోషాన్ని మనం మీద వేసుకోవాలి. ఆ ఎక్కదేం లేదు, అన్నది ఏం లేదు, ప్రభు నాది తప్పు. ఆ స్థాయిలోకి రావాలి. ఇతరుల దోషాన్ని మనం చూపించడం కాదు, వారి దోషాన్ని మనం ఒప్పుకోవాలి. ఇది యేసు ప్రభువు చేసిన పని, నెహెమ్యా చేసిన పని, నీవు చేయవలసిన పని, నేను చేయవలసిన. కాబట్టి లెమ్ము తేజరిమ్ము, నీకు వెలుగు వచ్చింది. అంతేకాదు నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అంతా కూడా నువ్వు సమకూర్చుకుంటావు. ఎంత ప్రభు మనకు కృప ఇస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో ఎక్కడెక్కడ ఎలాంటి నష్టపోయినావో, ఎంత బలహీనమైపోయినావో, ఇక్కడ పడిపోయినావో, ఎంతగా దేవునికి దూరం అయిపోయినావో, తిరిగి అవన్నీ కూడా ప్రభు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అంతా కూడా ఎంత చక్కని మాట. నీ గుండె కొట్టుకొని ఉప్పొంగును, సముద్ర వ్యాపారం నీవు తిప్పబడును, జన్మల ఐశ్వర్యము నీదకు వస్తుంది. అంతా పోగొట్టుకుంది, అంతా కూడా తిరిగి 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 అయ్యో పడిపోయినానే బాధపడదు, పడిపోయినానే అనుకో. పడిపోవారు ఎల్లరిని లేపేటివాడు ఆయనే. నీతిమంతుడు పడిపోయినానే మరలా సైతాన్ అనుకుంటుంది, పడిపోయినాను, అయిపోయింది, పాపంలో పడిపోయినాను, అయిపోయింది సంగతి అనుకుంటుంది. నో, యేసు ప్రభు రక్తం మనకు ఆశ్రయంగా ఉంది. తిరిగి 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 మనం సమకూర్చుకుంటాడు దేవుని బిడ్డ. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా ముప్పై అధ్యాయము 12-13 వచనాల్లో అంటున్నాడు, నీ పాపం విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. చూసావా? ఇప్పుడు 17వ వచనం చూస్తే, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేస్తును, నీ గాయములు మాన్పిన, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి పోగొట్టుకున్నటువంటి ఆరోగ్యం మరలా ఇస్తా ఉన్నాడు. ఎందుకు అనారోగ్యం వచ్చింది? దేవుని ప్రజలకు ఎందుకు బలహీనమైపోయినారంటే వారి దోషమును బట్టి, వారి అతిక్రమాన్ని బట్టి. కనుక ఇప్పుడు మరలా ఎంత అద్భుతమైన సంగతి అంటే, మరలా నీకు నేను ఇస్తాను, మరలా నేను నీకు ఇస్తాను. చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసాడు. కాబట్టి దేవుని బిడ్డలకు గొప్ప నిరీక్షణ ఏంటంటే, ఏదైతే నువ్వు కోల్పోయినా మరలా అది పొందాలంటే నీవు పరీక్షల్లో నిలబడాలి. ఇప్పుడు యోబు ఆ పరీక్షల్లో నిలబడ్డాడు కాబట్టి 2 అంతలుగా ఆయన పొందినాడు. సరే, 2 అంతలుగా పొందినాడు. అంతేకాదు, తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఇంకా మంచి మాట 8వ వచనం.
కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించాను. అతన్ని మాత్రమే అంగీకరిస్తా, అతన్ని బట్టి మిమ్మల్ని కూడా అంగీకరిస్తా. అది సంగతి. 9వ చివరిలో యెహోవా వారి పక్షం మన యోబును అంగీకరించను. యోబును అంగీకరించిన యోబుని బట్టి వారిని కూడా అంగీకరించారు. కనుక పోగొట్టుకున్న అంతా కూడా ఎప్పుడు ఇచ్చినాడంటే ఆయన విశ్వాసం కోల్పోలేదు. అది సంగతి. దేవుని ప్రజలు తిరిగి సమకూర్చబడాలంటే మొట్టమొదట మన బలహీనతలన్నీ కూడా మనం ఒప్పుకుంటూ రావాలి. అంతేకాదు ప్రభు పరీక్ష పరిశోధనలో తీసుకెళ్ళినప్పుడు ఆ పరీక్ష పరిశోధనలో మనం నిలబడినప్పుడు తిరిగి కూడా అంతా మనము పొందేవాళ్ళంగా ఉంటాం, ప్రతిదీ కూడా. అందుకే ఏమన్నాడంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ యెషయా 1:18 మళ్ళా ఆహ్వానం ఉంది, రండి, ఎలాంటి దోషం ఉన్నా సరే అవి నేను తెల్లగా చేస్తాను, క్షమిస్తాను, సమకూరుస్తాను. కనుక ప్రభువారు తన ప్రజల విషయంలో, ఇశ్రాయేలు విషయంలో, నీ విషయంలో, నా విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నాడంటే అంతా కూడా పోగొట్టుకున్న అంతా కూడా మరలా నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11 వచ్చినంత. ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను సమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని దండిలను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. కాబట్టి ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. ఎందుకు? ప్రవక్తలు శ్రమ అనుభవమును ఓపికగా, ఇందు ముందు ఉన్న భక్తులు జస్ట్ లైక్ యోబు ఏ విధంగా శ్రమలో నిలబడి తిరిగి రెస్టోర్ చేయబడ్డాడో అట్లా కూడా మనము నిలబడాలని. మనం నిలబడినప్పుడే అన్నీ కూడా సమకూర్చబడతాయి. మనం పోగొట్టుకున్న అంతా కూడా దేవుడు మనకు ఇవ్వగలుగుతాడు. కనుక లెమ్ము, నీకు వెలుగు వచ్చింది, యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. అంటే దేవుని ప్రజలను దేవుడు తిరిగి దర్శిస్తున్నాడు, వారిని ఆదరిస్తున్నాడు. వారు పోగొట్టుకున్నదంతా కూడా వారికి ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అంతేకాదు వారిని అభివృద్ధి పరచాలనేది ఆయనకు చాలా ఇష్టం. 10వ వచనం 60వ అధ్యాయం యెషయా 60:10వ వచనం. వారి రాజుల జయోత్సవంతో రప్పించబడినట్లు నీ ద్వారములు రాత్రి బావులు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. నిన్ను సేవింపనులని జనమైనను రాజ్యమైనను అట్టి జనములు నిర్మూలన చేయబడి. చూడండి ఎంత ఉన్నతమైన స్థితిలోకి దేవుని ప్రజలు, దేవుని పట్టణము, ఇశ్రాయేలులు, సియోను వాసులు వస్తున్నారంటే నిన్ను సేవింపిన జనమైన రాజ్యమైన నిలబడదు. కటాక్షించి నీ మీద జారి పడుతున్నా, నీ వద్ద జనంలో భాగ్యం తీయబడుతుంది. చాలా అభివృద్ధి వచ్చేసింది వాళ్ళకి. ఇప్పుడు నేను నా పాదస్థలమును మహిమపరిచేదను, నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడతారు. నిన్ను తునీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద యెహోవా పట్టణమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోనని నీకు పేరు. కనుక దేవుడు చూడండి ఎంత గొప్ప. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, ఎవరైతే నిన్ను తృణీకరించినారో వాళ్ళందరూ వచ్చి నీ పాదాల మీద పడతారంట. అంటే ప్రభు ప్రజలు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు గుండా పోతూ వచ్చినారు. అయితే వాళ్ళు జరిగినటువంటి ఆ పశ్చాత్తాపము ద్వారా
దేవుడు తిరిగి వాళ్ళకు ఔన్నత్యాన్ని ఇస్తా ఉన్నాడు. నిన్ను సేవింపిన వారు ఉండేదానికి లేదు. వాళ్ళందరూ మరి నీ దగ్గరికి వస్తారు, నీ పాదాల మీద పడతారు. నిన్ను తునీకరించిన వారందరూ వచ్చి నీ పాదములు పడతారు, నీ ఎదుటికి వచ్చి సాగిల పడతారు. చూస్తా అంటే దేవుని ప్రజలకు దేవుడిచ్చిన కృపలు వారు అవిధేయతను బట్టి వారి జీవితంలో పోగొట్టుకున్నప్పటికీ తిరిగి వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు వాళ్ళకి ఎంత ఉన్నతమైన స్థితి ఇస్తున్నాడంటే ఎవరైతే నేను బాధించినారో వాళ్ళే వచ్చి నీ కాలు ఎదుట సాగిలు పడతారు. కనుక ఎంతగా వాళ్ళు అభివృద్ధిలోకి వస్తున్నారంటే చూడండి 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 26 వచనం 32:26 బహువిస్తారమైన ఐశ్వర్యం ఘనత ఎప్పుడు వచ్చిందంట? హిజ్కియా గర్భమును విడిచి. అది సంగతి. ప్రభు పిల్లలారా, దేవుడు నిన్ను ఎప్పుడు అభివృద్ధి పరుస్తాడు అంటే నువ్వు పూర్తిగా నీ గర్వాన్ని విడిచిపెట్టవు, నీ స్థితిగతులంతా మర్చిపోయి తగ్గించుకొని దేవుని కొరకు నువ్వు జీవించినప్పుడు నువ్వు విస్తరిస్తావు, అభివృద్ధి చెందుతావు. అదే 17వ అధ్యాయం 5వ వచనం 2 దినవృత్తాంతములు. కాబట్టి యెహోవా రాజ్యమును స్థిరపరచును, యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చిచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గమునందు నడుచుకొనుటకు అతడు తన మనసు దృఢపరచుకొని వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. అదే సంగతి. దేవుని ప్రజల మధ్య ఉన్న అపవిత్రతంతా తీసేస్తూ వచ్చినాయి. కనుక దేవుడు ఏం చేశాడంటే ఆయనకు ఐశ్వర్యము ఘనత మెండుగా అతడు మనస్సు స్థిరపరుచుకున్నాడు. అపవిత్రమైనది నా జీవితంలో ఉండకూడదు, నా దేశంలో ఉండకూడదు, నా ప్రాంతంలో ఉండకూడదు. అందుని బట్టి దేవుడు అతన్ని అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. కనుక వాళ్ళ దగ్గరికి రాకముందు మనల్ని అభివృద్ధి పరచాలనే, అంతా కూడా మనల్ని సమకూర్చుకోవాలనే. అయితే షరతు ఏంటంటే మొట్టమొదటి హిజ్కియాలో చూసినాం, గర్వం విడిచిపెట్టి తగ్గింపు స్వభావం. ఇక్కడ కూడా మనం గమనిస్తున్న యెహోషాపాతు విషయంలో అతడు కూడా ఏం చేశాడంటే తన మనస్సును దృఢపరుచుకున్నాడు, స్థిరపరుచుకున్నాడు. అపవిత్రమైన నా జీవితంలో మాలో ఎక్కడ ఉండకూడదు. అది చాలా ప్రాముఖ్యం. అందుకనే దేవుడు ఆయన్ను ఎంతగానో అభివృద్ధి పరిచినాడు. యూదా వారందరూ యెహోషాపాతును పన్నిచ్చుండిరి, అతనికి ఐశ్వర్యం ఘనత మెండుగా కలిగెను. కనుక యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో దేవుని ప్రజలు మొట్టమొదటి చూస్తే వెలుగు ప్రకాశించింది, రెండోదిగా చూస్తే వాళ్ళు రీకన్స్ట్రక్షన్ తిరిగి సమకూర్చబడుతుంది, మూడోది చూస్తే వాడు అభివృద్ధి పొందుతున్నారు, నాలుగోది చూస్తే ఆ మొదటి గ్లోరీ మళ్ళా వాళ్ళకి వచ్చినట్టుగా చూస్తున్నారు. చూడండి 19వ వచనం, ఐజయా చాప్టర్ 60:19. సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగించుటకై చంద్రుడెక్కను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడెక్కను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. అబ్బా, ఎంత అద్భుతమైన మాట. నీ దుఃఖ దినములు, ఇంతకాలం ఏడ్చినావు, ఎంత బాధపడ్డావో కదా, ఒంటరిగా ఎంత ఏడ్చినావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, సహోదరి సహోదరుడా, నీ దుఃఖ దినములు సమాప్తమైనాయమ్మా. ఏ బాధతో వచ్చినావో దేవుని ఇంటికి, ఏ కష్టంతో వచ్చినావో, ఎలాంటి నిందల్లో ఉన్నావో, ఎలాంటి కొరతతో ఉన్నావో, ఎలాంటి అవమానంలో ఇబ్బందుల్లో ఉన్నావో, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి. ఇంకేంటి 21, నీ జనులందరూ
నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మనుగాను నేను చేసిన పనిగాను ఉండి దేశంలో శాశ్వతంగా స్వతంత్రించుకుందరు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది, ఎన్నికలైన వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలంలో ఈ కార్యమును త్వరపెట్టుదును. కాబట్టి ఎన్నిక లేని మనల్ని బలమైనటువంటి వ్యక్తిగా చేయబడుతున్నాడు. ఒంటరైన వాడు 1000 మంది ఏదట చేస్తున్నారు. కనుక మొదటి మహిమ, ఆ గ్లోరీ మళ్ళా సియోనుకు, యెరూషలేముకు, దేవుని ప్రజలకు మరలా వచ్చింది. కారణం ఏంటంటే వారి జీవితంలో ఉన్న తగ్గింపు స్వభావం, వారి జీవితంలో ఉన్నటువంటి పశ్చాత్తాపం, వారు అపవిత్రమైన దాన్ని విడిచిపెట్టినటువంటి విధానం, వారు సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవడం, ఇవన్నీ కూడా ఇశ్రాయేలు జీవితంలో మనం చూస్తున్నాం. కనుక ఆరంభంలో అంటే నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లెము. అదే చివరికి వచ్చి తెలుగు అంటున్నాడు, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు. ఎంత అద్భుతం! 1000 మంది కావాలంటే చెప్పండి. అయ్యో, ఒంటరైన వాడు 1000 మంది కావాలంటే అదే సంగతి. 1000 మంది కావాలంటే నువ్వు లోన్లీనెస్ ఫీల్ కావాల్సిందే, నువ్వు ఒక్క వ్యక్తి కావాల్సిందే. అయ్యో నేను ఒక్కనేనా, నేను ఒక వ్యక్తినేనా, నాకేనా ఈ బాధలు, నాకేనా ఈ కష్టం. అవును, ఒక్క వ్యక్తి అయినప్పుడే ఎంతమంది అవుతావు? అది మనం అందరం 1000 మంది కావాలని ఆశ, కానీ ఒక్క వ్యక్తి కావాలంటే కష్టం అవుతుంది కదా. కనుక వారిలో ఒక వ్యక్తి 1000 మంది అవుతారు. ఎన్నిక లేని వారు బలమైనటువంటి జనం అవుతారు. యెహోవానగు నేను తగిన కాలం ఈ కార్యము. కనుక ప్రభు వారు ఈ కార్యాన్ని తోలపెట్టాలనుకుంటారు. అది ఇశ్రాయేలు జీవితం మనం గమనించినట్లయితే, మొట్టమొదట దే కన్సర్న్ అదర్స్. రెండోది వారు రీకన్స్ట్రక్షన్ చేస్తూ, అంటే తిరిగి పునర్నిర్మాణం జరుగుతూ వచ్చింది. మూడోదిగా మనం చూస్తున్న వాళ్ళు అభివృద్ధి పొందుతూ వచ్చినారు. నాలుగోదా దేవుని యొక్క గ్లోరీ మరలా వాళ్ళ మీదకి వచ్చేసింది. కనుక ఈ దినాల్లో ప్రభు బిడ్డలారా, 11 నెలలు అయిపోయింది, ఇంక 12 నెలల ముగింపులోకి వచ్చినాం. ఏదైతే మనం పొగొట్టుకున్నామో దేవుని దగ్గర నుండి తిరిగి అంతా సమకూర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అందుకేసే బల్ల ఏర్పాటు చేసినాడు. ఏమని? ప్రతివాడు తను తాను. యెహోషువ కాలంలో, యోబు కాలంలో, హిజ్కియా కాలంలో వాళ్ళు ఏ విధంగా సమకూర్చబడడానికి, ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి పొందుతూ వచ్చినారు. ఇశ్రాయేలు ప్రజలు తిరిగి ఏ విధంగా వాళ్ళు స్వస్థత పొందుతూ వచ్చినారు, ఏ విధంగా వాళ్ళు క్షేమాన్ని పొందుతూ వచ్చినారు. ఈ దినాల్లో మనకు కూడా అది అవసరం. పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి రావాలి. మరి ఒకవేళ ఇంకా నువ్వు ప్రభును హృదయంలో చేర్చుకోకపోతే, చూడండి బైబిల్ ఒక మాట అంటాడు, రక్షించబడిన వాడే ఎత్తపడలేకపోతే రక్షణ లేని వాడి సంగతి ఏంటి? రేపు యేసు వచ్చినప్పుడు ఎత్తబడేది ఎవరు? మరి రక్షించబడిన వాడి సంగతి ఏంటి? రక్షించబడిన వాడే ఎత్తబడలేకపోతే రక్షణ లేని వ్యక్తి సంగతి ఏంటి? ఆలోచన. కనుక ఈ బల ఇప్పుడు ఎవరి కోసం ఉందంటే, ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళ కొరకు ఏర్పాటు చేయబడింది. రెండవది, ఇతరుల విషయమే బాధ్యత కలిగిన వాళ్ళ కొరకు ఏర్పాటు చేయబడింది. మూడవది, తిరిగి పోగొట్టుకునేటువంటి దాన్ని సమకూర్చుకోవడానికి సిద్ధపడిన వాళ్ళ కొరకు ఏర్పాటు చేయబడింది. అభివృద్ధి పొందడానికి కావాల్సిన పరిస్థితులు, వాటిని సరిచేసుకొని అభివృద్ధి పొందడానికి, తిరిగి ఆ మహిమను పొందడానికి కొరకే ఎవరైతే సిద్ధపడుతున్నారో వాళ్ళ కొరకు బల. ఆ బల దగ్గర రాకముందు నా బాధ్యత, నీ బాధ్యత ఏంటి? దేవుడు వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడినాడు? రెండవదిగా, ఎవరైతే ఇంకా ప్రభు హృదయం ఏం లేదో మీ కొరకు కూడా అది సిద్ధంగా ఉంది, కానీ మీరు పాలు పంచుకోకుండా పోతూ ఉన్నారు. అంటే చూడండి, ఇంతవరకు నువ్వు రక్షించబడలేదు అని అంటే కారణం ఏంటో తెలుసా? ఇంతవరకు రక్షించబడలేదు అంటే కారణం ఏంటి?
ఇంకా సైతాన్ మాట నువ్వు వింటున్నావని అర్థం. ఇంకా నువ్వు బాప్తీసం తీసుకోలేదు అంటే అర్థమైంది, సైతాన్ మాటనే వింటూ ఉన్నావని అర్థం. అర్థమైందా? ప్రాణం ఇచ్చేవాని మాట వినాలి కానీ ప్రాణం తీసే సైతాన్ మాట వినకూడదు. నీకు తెలుసు సైతాన్ మాట వింటే నీకు అవమానం వస్తుంది. నీకు తెలుసు సైతాన్ మాట వింటే ఒంటరి వ్యక్తి అయిపోయి దిక్కులేని వ్యక్తి అయిపోతావు. నీకు తెలుసు సైతాన్ మాట వింటే నరకం ఉంది, పాతాళం, అగ్నిగుండం ఉంది. తెలిసి సైతాన్ మాట ఏంటి ఎట్లా చెప్పు. ఇంతకాలం విన్నావు. ఈ చివరి మాసంలో కొత్త సంవత్సరం వస్తూ ఉంది కదా, అన్నీ కొత్తవైనట్లు మన జీవితాలు కూడా కొత్తదైతే ఎంత బాగుంటుంది. ఎవరైతే యేసు ప్రభు హృదయం లేదో ఇప్పుడైనా ప్రభు హృదయం. ప్రభు క్షమిస్తాడు, ఎంత పాపినైనా క్షమిస్తాడు, ఎంత పాపానైనా క్షమిస్తాడు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు వచ్చింది పాపుల కొరకు, చెడిపోయిన వాళ్ళ కొరకు యేసు ప్రభు వచ్చింది, నలిగిపోయిన వాళ్ళ కొరకు యేసు ప్రభు వచ్చింది, పాడైపోయిన వాళ్ళ కొరకే యేసు ప్రభు వచ్చింది. నీ స్థితి ఎలాంటిదైనా సరే నిన్ను బాగు చేసేటువంటి శక్తి యేసు ప్రభులో. ఎంత బలహీనమైన కానీలే చూడండి, చివరి సమయం అది. ఇంకో కొన్ని క్షణాల్లో చనిపోతాడు శాంసన్. అయ్యా ఒక్కసారి అయ్యా అని అన్నాడు. ఎంత ఏడ్చినాడు కదా, ఒక్కసారి నా ముగింపు ఇట్లా ఉండడానికి వీల్లేదు అన్నాడు. అయితే ప్రభు క్షమించినాడు. చూసినావా? ప్రభు క్షమించినాడు అంటే తన బిడ్డల ముగింపు అంత దారుణంగా ఉండడం దేవునికి ఏమాత్రం కూడా, అమ్మా చూడమ్మా నీ ముగింపు అంత భయంకరంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అంటే అర్థమైంది, ఎదురిగి నీ నోటితో ఒక్కసారి ఎస్సయ్యా ఎస్సయ్యా తెలిసి చేసినానయ్యా క్షమించయ్యా అంటే నేను క్షమిస్తాడు. తన బిడ్డకి అంగీకరిస్తాడు. అర్థమైంది? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకా ఇదే లైసెన్స్ అనుకొని తప్పు చేయడం మళ్ళా పాపం చేయడం, తప్పు చేయడం మళ్ళా ఒప్పుకోవడం, తప్పు చేయడం ఒప్పుకోవడం తప్పు చేయడం. ఇది అంతా ఏమంటారంటే కుక్క వాంతికి తిన్నట్లుగా, కడగబడినటువంటి పంది మరలా పొర్లినట్టుగా ఉండకూడదు. కక్కినా ఒకసారి అది కుక్క అయింది, కక్కుతుంది మళ్ళా తింటుంది. అదే జీవం. అందుకే ఇక్కడ ప్రకటన గ్రంథంలో అన్నాడు చూడమాట, ప్రకటన గ్రంథంలో చక్కగా అన్నాడు 22వ అధ్యాయం 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపడనుండు. అది సంగతి. కాబట్టి మొట్టమొదటి లిస్టు ఎవరున్నారు అంటే మన ఊర్లో, అంటే ఈ కోయిట్లో కనపడడం లేదే. ఉన్నాయా? అవి కూడా కోసుకొని తింటాను. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీని కుక్కలు కలిసి పెడుతున్నారు. పెడుతున్నారు. దారుణ పరిస్థితి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఏంటి కుక్కలోనే ఇక్కడ స్పష్టంగా రాసిపెట్టా అంటే దాని స్వభావం. నువ్వు కూడా ఈరోజు నీ తప్పు చేయనంటున్నావు, మళ్ళా చేస్తున్నావు. ఈ స్నేహం వద్దు, ఇంకా ఈరోజు నువ్వు వదిలిపెడతా అంటున్నావు, మళ్ళా చేస్తున్నావు. జాగ్రత్త. నువ్వు మాటి మాటికి అట్లా హృదయపూర్వకంగా తప్పు చేయడం ద్వారా శిక్ష నువ్వే పెంచుకుంటున్నావు అంతే. అర్థమైందా? రక్షించబడిన వారు సైతం కూడా రక్షించబడినావు, బాప్తిసం తీసుకున్నావు. ప్రభు అన్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా, నేను కూడా నిన్ను. అయితే ఒకటి, ఇక పాపము అది ఇక పాపం చేయొద్దు. మళ్ళా నువ్వు పాపం చేసినావు అనుకో, ఇక పాపానికి బలి లేదు, పాపానికి శిక్ష ఉంటుంది. ఎరగక ఎన్నో చేసినావు, క్షమించినాడు. ఎరిగి నువ్వు చేసినావు అనుకో, ఇక నీకు క్షమాపణ. అర్థమైంది? కనుక దేవుని బిడ్డలారా గుర్తించు, నువ్వు ఎరిగి చేసిన ప్రతి దానికి శిక్ష ఇక్కడే ఉంటుంది. 1980వ సంవత్సరంలో నేను యవనస్తుడిగా ఉన్నప్పటికే రక్షించబడ్డాను. ఒక వ్యక్తి మా ఇంటి దగ్గరలో ఉండేది. ఆమె బయటికి వెళ్తే ఎట్లుంటుందంటే ఇంకా సినిమా యాక్టరే.
అంత ట్రిమ్గా పోతుంది. 3 పిల్లలు వరుసగా. నన్ను మామయ్య అంటారు వాళ్ళు, అంటే దగ్గర ఉంటాను. ఆమె భర్త కొంచెం ఏజ్డ్, మిలిటరీ అతను వస్తే ఇంటికి కూడా రానిలేదు. అతను తిట్టి పంపించేసింది. ఈ పిల్లలు పాపం పోయి వాళ్ళ నాన్న పట్టుకుని ఏడ్చినారు. ఆయన వెళ్ళిపోయారు పాపం. చూడు మామయ్య మా అమ్మ అని అంటే ఏం చేయాలి నేను? సరే ఒకరోజు ధైర్యం చేసి చెప్పిన, ఏంటమ్మా మీరు ఇట్లా చేయడం మంచి పద్ధతి కాదు. చూసా, తన అందం ముందు ఎటువంటి వ్యక్తినైనా కానీ నేను నిలబెట్టేస్తా ఉంది, మారుస్తా ఉంది. 3 నెలలకు ఒక వ్యక్తిని మారుస్తా ఉంది, సమర స్త్రీలాగా. చూసానా, చెప్పినా నేను, దేవుని వాక్యం చాలా కఠినంగా ఉందమ్మా. మారు మనసు పొందడానికి సమయం ఇచ్చినాను, మారు మనసు పొందలేదు కాబట్టి మంచం పట్టిస్తా అన్నాడు. నీ ఇష్టం అండి. నాకు తెలుసులేవయా అనింది. నీ ఇష్టం అవుతలా. నేను ఒక యవనస్తునిగా నేను ధైర్యంగా చెప్పినాను సువార్త. ఏమైంది పరిస్థితి? కొద్ది కాలంలోనే ఆమె అనారోగ్యం గురి అయిపోయింది. కొద్ది కాలంలోనే అంటే అప్పటికి ఎంతో సమయం దేవుడు ఆమెకు ఇచ్చినాడు, గుర్తుపెట్టుకో. మంచంలో పడిపోయింది. లెటిల్ పిల్లలు తీయాల, యూరిన్ బట్టలంతా తీసేయాలి పిల్లలే. ఎవరు లేరు ఇప్పుడు. బాగున్నంత వరకు ఉపయోగించుకున్నారు బయట పరాయి పురుషులు. ఇప్పుడు లేదు, శిథిలమైంది. నన్ను వస్తారా? అయిపోయా. ఆమె శరీరాన్ని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు శరీరం త్రుప్పు పట్టిపోయింది. ఎవరు దగ్గర రాడు, అందరూ వెళ్ళిపోయినారు. ఉపయోగించుకున్న వ్యక్తులంతా వెళ్ళిపోయినారు. కన్న పిల్లలు కాబట్టి మనసును, మామ అమ్మ పరిస్థితి ఇట్లుందని నాకు ఫోన్ చేసేవాళ్ళు. నేను ఎప్పుడో చెప్పినాను రా అని చెప్పేవాళ్ళు. మనం ఏం చేయలేము. ఇక కృషించి 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 దాదాపు 4-5 సంవత్సరాల మంచంలో ఉండి చనిపోయింది. ఎందుకు? ఎరిగి చేస్తాం, ఎరగక కాదు. దేవుని బిడ్డలారా జాగ్రత్త. దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చినాడు. టు రెస్టోర్, సమకూర్చుకో, పశ్చాత్తాపం. ఇక పాపము మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, తలంపు ద్వారా కానీ మనం ప్రభు బిడ్డలం పరిశుద్ధంగా జీవిస్తాం. మంచి అవకాశం ఇచ్చినాడు సీయోను వాసులకు 60 అధ్యాయంలో. దేవుని ఉద్దేశం బలహీనమైన నిన్ను బలమైన జనముగా చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడు నువ్వు పశ్చాత్తాపడి అప్పగించుకున్నావు. సహోదరి సహోదరు, నీ బలహీనతల నుండి నేను విడిపించే శక్తి యేసు ప్రభువుకు ఉంది. అతను ఇంకెవరైతే మారు మనసు పొందలేదో మారు మనసు పొందండి. ఎందుకంటే పాపంలో ఉన్నవానికి భద్రత లేదు. పాపంలో ఉన్నవానికి మరణ భయం వెంటాడుతూ ఉంటుంది. పాపంలో ఉన్నవానికి దైవికమైన ఆశీర్వాదాలు ఉండవు. పాపంలో ఉన్నవానికి నరకం అగ్నిగుణం సిద్ధంగా ఉంది. కనుక దేవుని బిడ్డలవే, దేవుని సృష్టి నీవు ఎరిగి ఒకవేళ పాపం చేస్తున్నావు, ఒప్పుకో, విడిచిపెట్టు, పశ్చాత్తాపడు. నీ వల్ల కాదు విడిచిపెట్టడానికి. ప్రభువా పాపిని క్షమించు అంటే విడిపించే శక్తి. అందుకే యేసుక్రీస్తు మూలముగా జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగా. యేసు ప్రభువు ఇస్తాడు, విజయం ఇస్తాడు. అర్థమైందా? నేను కూడా భయంకరమైన అలవాట్లు ఉండేవాడిని. చైన్ స్మోకర్ నేను. గ్యాంబ్లింగ్ ప్యాకెట్లో ఉండేవాడిని. త్రాగుడు ఉండేది. కడపలో నేను చదువుకున్న దినాల్లో ఒక 10 మంది నన్ను చంపడానికి వచ్చినారు. ఒక వ్యక్తిని చంపేందుకు కొట్టాను. నా పరిస్థితి చూడట్లేదు. బయట నా సాగు కోరుకున్న వాళ్ళే, ఇంట్లో కూడా నా మేలు వేరే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎలాంటి పరిస్థితి? రైలు కింద తలకాయ పెట్టి చచ్చిపోదాం అనుకున్నాను. ప్రేమిన వాళ్ళ యేసు ప్రభు దయ ఎంత గొప్పది. ఒక వ్యక్తి ద్వారా సువార్త విన్నాను. ప్రభా పాపినయ్యా క్షమించని అడిగినాను. యేసు ప్రభు హృదయంలోకి వచ్చినాడు. ప్రభా ఇంత పాపికి క్షమించినావు, బతకడానికి ఒక చిన్న ఉద్యోగం అని అడిగినాను. కడప జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో దేవుడు క్లర్క్ పోస్ట్ ఇచ్చినాడు. ప్రభు పిలిచినాడు, ఆయన సేవకు వచ్చినాడు. ప్రేమిన వాళ్ళ యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎలాంటి వ్యక్తినైనా
మార్చే శక్తి ఆయనకు ఉంది. మన స్థితిగతులన్నీ కూడా మార్చే శక్తి ఆయనకు ఉంది. మన బాధలన్నీ తీసివేసేవాడు. చూడండి ఆ మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 41:51. ఆదికాండం 41:51. దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారి అందరినీ నేను మర్చిపోనట్లు చేసిన చూసావా? తన జ్యేష్ఠ కుమారునికి మనష్య అని పేరు పెట్టాను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందనని చెప్పి రెండవ వారికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. బాధలన్నీ తీసేస్తాడమ్మా. రెండవది, ఎక్కడ బాధ కలిగిందో, అవమానం వచ్చిందో, తునీకరించబడ్డావో అక్కడ నిన్ను అభివృద్ధి పరుస్తాడు. అర్థమైందా? అదే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో గేట్ దగ్గర కూడా పోనీళ్ళు నన్ను బయటికి నెట్టేసినారు. గేట్ లోపల కూడా పోనీలే ఉద్యోగం కోసం. అప్పుడు ప్రభులో లేను. అయితే ప్రభు అక్కడే ఇచ్చినాడు ఉద్యోగం. అందుకే ఆ పాట అనుభవంతో రాసిన. బాధలలో నున్న నన్ను మరిపించినావు దేవా, బాధలలో నున్న నన్ను మరిపించినావు దేవా, బాధ కలిగిన దేశములో అభివృద్ధినిచ్చినావు, బాధ కలిగిన దేశములో అభివృద్ధినిచ్చినావు. రాజులా రాజు యేసే, ప్రభువులా ప్రభువు యేసే, రాజులా రాజు యేసే, ప్రభువులా ప్రభువు యేసే. అనుభవంతో రాసిన నా పాట దేవుడు ఇచ్చినాడు పిల్లరా. కనుక యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నా ఉద్యోగం కంటే నా ప్రభువే ముఖ్యం అనుకొని దేవుని సేవకు వచ్చింది. అది నిజంగా ప్రభువును ఎంత ప్రేమిస్తున్నావు అనేది ప్రూవ్ చేయాల. కొన్నిసార్లు మాటతో కాదు, క్రియ ద్వారా. ప్రభుని నిజంగా ప్రేమించే వ్యక్తి అయితే, ఆయన ప్రేమ నిజంగా నీకు అర్థమైనట్లయితే నువ్వెన్నడూ ఇక పాపం చేయవు. ప్రభు ప్రేమతో నింపబడిన వ్యక్తి అయితే దీనుడు అయిపోతావు. ప్రభు ప్రేమతో నింపబడిన వ్యక్తి అయితే ఎంత త్యాగమైనా చేయడానికి సిద్ధపడతావు. అదే నిజంగా ప్రభు ప్రేమించే వ్యక్తి దేవుని మాటకు లోబడతావు, ఇదే చూపిస్తావు. అర్థమైందా? ప్రభు ప్రేమ నీకు అర్థమైందా? లోకంలో తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే వికృతమైన ప్రేమ యేసు ప్రభు ప్రేమ. అర్థమైందా? లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినవెల్లా ఎంత ప్రేమ గలవాడు కదా, చేతులు దాచిపెట్టా అంట. ఇంకా బలంది వాడు ఇంకా దూరముగా ఉండగానే పరిగెత్తను అంట. ఎవరు పరిగెత్తింది? కొడుకు కాదు, తండ్రి. సహోదరి సహోదరుడా, తప్పిపోయిన నీ జీవితాన్ని ప్రభువుకు నువ్వు అప్పగించుకున్నప్పుడు నువ్వు తిరిగి ఒక అడుగేస్తే ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అంటే అర్థమైంది? ఇంత తప్పు చేసినా, ఇంత నష్టం చేసినా, ఇంత అవమానించినా, ఇంతగా నష్టం చేసినప్పటికి కూడా నిన్ను చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది యేసు ప్రభు యొక్క ప్రేమ. ఎంతో నష్టం చేసినావు, అన్ని పోగొట్టుకున్నావు, అయితే నువ్వు తిరిగి రావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకే ఆ మాట లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు, బలహీనమైన వాడు ఎంత గొప్ప భాగ్యం. రండి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు ముంచు, కళ్ళు మూసుకో. అటు చూడొద్దు. ఎవరైతే ప్రభుకి ఇంకా హృదయం ఇయ్యలేదో, ఒకవేళ ఇచ్చి కూడా దేవునికి దూరమైనవా,
ప్రభుకు హృదయం ఇచ్చి ఒక దూరం కళ్ళు చూసుకో, అటు ఇటు చూడొద్దు. క్లోజ్ యువర్ ఐస్. ప్రభుకు ఇంకా హృదయం లేదా? ప్రభు మాట్లాడుతున్నాడు, మాట నీ హృదయం నాకు ఇవ్వు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నా బిడ్డవే రా అని అడుగుతున్నాడు. అదే సమయంలో రక్షణ పొందినప్పుడు పడిపోయినావా, తిరిగి రమ్మని నేను పిలుస్తున్నాడు. అంతేకాదు నీ కోసము పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా యేసు ప్రభు. నీ బలహీనతలు చూసి అందరూ నేను తునీకరిస్తారేమో కానీ, నీ పొరపాట్లు చూసి అందరూ నేను విమర్శిస్తారేమో కానీ, నీ చెడుని బట్టి అందరూ నిన్ను అసహించుకుంటారేమో కానీ, నువ్వు ఒక్కసారి తండ్రిని జ్ఞాపకం చేసుకుని ఒక్క అడిగి ఆయన పరిగెత్తనడు చూడు, పరిగెత్తన్నాడు చూడు. నీ కొరకే తీర్మానం చేస్తావా? ప్రభువా నాతో మాట్లాడి, నేను నీ బిడ్డని, నీ కొరకు జీవిస్తాను ప్రభు. నిజమే, పాడైపోయిన నా జీవితాన్ని బాగు చేయాలను, పడిపోయిన నా జీవితాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయాలనుకున్నా, పోగొట్టుకున్నదంతా మనం నాకు ఇవ్వాలని ఆశపడుతున్నా. ఇదిగో నా స్థితిని నీకు అప్పగించుకుంటున్నా. పాపిని క్షమించు, కడుగు శుద్ధి చేయని అడుగు, క్షమిస్తాను. అట్లా ఒకవేళ రక్షణ కొరకు లేదా తిరిగి సమకూర్పు కొరకు నువ్వు తీర్మానం చేస్తుంటే నీ కుడి చేతి చూపించు, నీ కొరకు ప్రార్థన చేస్తాను. అటు చూడొద్దు. నీ జీవితాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి, సమకూర్చుకోవడానికి ప్రభు నిజంగా నీతో మాట్లాడింటే అటు చూడదు. కనబడేటట్టు నీ చెయ్యి పైకెత్తి చూపించు, నీకు ప్రార్థన చేస్తాను. సహోదరి ప్రభు నిన్ను దర్శించును గాక, సహోదరి ప్రభు నిన్ను కూడా దర్శించును గాక. పశ్చాత్తాపం, అప్పగించుకో, ఉన్నట్టుగా నీ స్థితి. ఇంకెవరు అటు చూడదు, కళ్ళు మూసుకో, నీ కుర్చీ చూపించు. అయ్యా దేవుడు నాతో మాట్లాడినాడు, నా జీవితాన్ని ప్రభుకి ఇస్తాను. నా కొరకు సెలవులో ఉన్న ప్రభు, నేను తిరిగి రావాలని ఎదురు చూస్తున్న ప్రభు, నేను ఒక అడిగిస్తే నా కొరకు పరిగెత్తే ప్రభు నాకు కావాలి. తెలిసి సైతాన్ మాట విన్నాను, ఈరోజు నుండి ప్రభు మాట వింటాను అనేవి తీర్మానం చేస్తున్నారు. వాళ్ళు కుర్చీ చూపించారు. ఇంకెవరు మీ కొరకు ప్రార్థన చేస్తాం. అటు ఇటు చూడొద్దు. ఇంకెవరైనా లోపల కానీ బయట కానీ మీ చేయి కనపడేటట్టు చేద్దాం. మీ కొరకు ప్రార్థన. సహోదరుడా దేవుని నిన్ను దర్శించును కదా, సహోదరుడా దేవుని నిన్ను దర్శించును కదా, సహోదరుడా దేవుని నిన్ను బలపరుచును కదా. ఇంకెవరు దేవుని బిడ్డ దేవుడు నిన్ను దర్శించును కాకమ్మా. చేతులు తీర్చండి. పరిశుద్ధులైన తండ్రి యేసు ప్రభువు వందనములు. ఎవరైతే రక్షణ కొరకు తీర్మానం చేసినారు, తిరిగి సమకూర్పు కొరకు ఎవరు తీర్మానం చేసిన వాళ్ళు కార్యం జరిగించారు. యోగ్యంగా బల దగ్గరికి రావడానికి మమ్మల్ని సిద్ధపరచు. యేసు ప్రభు నామమున వేడుచున్నాం తండ్రి. అట్లా ప్రార్థనలో ఉండండి.